హాయ్ అండి. చెట్టు కోరికను తీర్చిన భగవంతుడు. ఈ కథను తెలుసుకుందాం రండి. ఒకానొక సమయంలో ఒక ఋషివర్యులు అతని శిష్యులతో కలిసి నదీ స్థానం నుండి తిరిగి ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. ఋషివర్యులు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. శిష్యుడు ఆ గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడగగా, ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను అని అంటాడు గురువుగారు. ఏమిటా కోరిక గురువుగారు అని అడగగా, తాను చక్రవర్తి అయ్యి ఈ భూమండలాన్ని ఏలాలని అంటే, శిష్యుడు వచ్చే జన్మలోన గురువుగారు అంటాడు. కాదు, ఈ జన్మలోనే అంటే శిష్యుడు పగలబడి నవ్వుతూ, గురువుగారు ఇది మరి గొంతెమ్మ కోరికలా లేదా అని ప్రశ్నిస్తాడు. అయినా ఆ చెట్టుకు అంత అత్యాశ తగునా, అర్హత చూసుకునే పని లేదా అని శిష్యుడు ప్రశ్నించగా, అర్హతకేం నాయన, జీవితమంతా పత్ర ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయాన్ని మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు? అయ్యింది కదా అంటే, అవును నాయన, ఈ మహావృక్షం కలపతోనే శ్రీరామచంద్రుల వారి పాదుకలు తయారు చేయబడ్డాయి. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యములు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భర్తల వారికి ఇవ్వడం, భర్తల వారు పాదకులకి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. భగవంతుడి లీలలు ఇలానే ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.